ప్రపంచవ్యాప్తంగా పుట్టుకల సంఖ్య తగ్గిపోతోంది, మరణాల సంఖ్య పెరిగిపోతోంది. బర్త్ రేట్ 2.1 కంటే తగ్గిందంటే ఆటోమేటిక్గా జననాల వ్యవస్థ పతనం అవుతున్నట్టు. అది ఇప్పటికి జపాన్ లాంటి వాటిట్లో చూసాం. ఇప్పుడు చైనా లాంటి వాళ్ళు సెటరేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్న వర్కౌట్ కావట్లేదు. ఈవెన్ ఇండియాలో కూడా అట్లాంటి పరిస్థితి వచ్చింది. కానీ ప్రపంచంలో అన్ని దేశాల యొక్క బర్త్ రేట్లు పడిపోతుంటే నైజీరియా మాత్రం బర్త్ రేట్లు పెరుగుతున్నాయి. యూరప్లో ఉన్నటువంటి లెక్క ప్రకారం చూసుకుంటే కనుక 23 మిలియన్ బర్త్స్ 2025లో ఉంటే ప్రతి 6 కూడా ఈ విధంగానే ఉన్నారు అన్నటువంటి లెక్క చెప్తూ ఉన్నారు. అందులో ఓవరాల్గా వచ్చేటికి లాస్ట్ అంటే 23 మిలియన్ బర్త్స్లో 2025లో ప్రతి 6లో ఒకళ్ళు ఇండియా నుంచి, అలాగే 7.6 మిలియన్ బర్త్స్ అంటే భారతదేశంలో 23 మిలియన్స్లో 2025లో 23 మిలియన్స్లో 6లో ఒకళ్ళు ఇండియన్ అయి ఉన్నారు. ఇండియాకి సంబంధించిన లెక్క చూసుకుంటే నైజీరియా 7.6 మిలియన్ బర్త్స్, మోర్ దాన్ జర్మనీ, యూకే, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, పోలాండ్, నెదర్లాండ్స్, రొమేనియా వీళ్ళందరూ ఎంతో అంత 7.6 మిలియన్స్. ఇండియా 23 మిలియన్ల బర్త్లు, ఒక 1 in 6 హ్యూమన్స్ ప్రపంచవ్యాప్తంగా ఉంటే అందులో ఒకళ్ళు భారతీయులు అయితే నైజీరియా వచ్చేటప్పుడు 7.6 మిలియన్ బర్త్లు. ఇన్ని దేశాల యొక్క టార్గెట్ అనమాట. టోటల్ యూరప్ 6.3 మిలియన్ క్రాస్ అయింది ఎంటైర్ కాంటినెంట్కి సంబంధించినంత వరకు లెక్క. జపాన్ వచ్చేటప్పటికి డెమోగ్రఫిక్గా భారీ దెబ్బతింది, 7,50,000 బర్త్స్. సౌత్ కొరియా 2,45,000. ఇవన్నీ కూడా పెద్ద సంక్షోభం అవుతుంది. చైనా 8.7 మిలియన్లు, చాలా కాలం తర్వాత ఇంకా పతనమే నడుస్తున్న తప్పించి పెరగట్లేదు. ఆఫ్రికా 8 దేశాలు ఉంటే 30 బర్త్స్ వస్తున్నాయి 100కి. డెమోగ్రఫిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఎలోన్ 4.6 మిలియన్ బర్త్స్ ఉన్నాయి. అమెరికా కంటే కూడా ఎక్కువ ఉంది అక్కడ.